77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పెందుర్తి రాతి చెరువు జేఎన్ఆర్ఎం కాలనీలో మీసర విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజు, మాన్యం జిల్లా పరిశీలకులు శరగడం చిన్న అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆదిప్రాజ్ అనంతరం వృద్ధులకు దుప్పట్లు, విద్యార్థులకు పలకలు, అట్టలు పంపిణీ చేసిన శరగడం చిన్న అప్పలనాయుడు ఈ సందర్భంగా ఆదిప్రాజు మీడియాతో మాట్లాడారు. సార్ ఒకసారి కింద దించండి. మాట్లాడు సార్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ జేఎన్ఆర్ఎం కాలనీలో ఫ్లాగ్ హాస్టింగ్ ఇచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజు గారికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నేసాల విజయలక్ష్మి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ కాలనీ వాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా గణతంత్ర వేడుకల్లో జెండా ఎగరవేసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా కొన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి ఈ రోజుని గుర్తుంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత రిపబ్లిక్ డే నుంచి కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేసుకున్నటువంటి రోజు ఈ రోజు. ముఖ్యంగా దేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలని, వివిధ మతాలు, వివిధ కులాలు ఉన్నటువంటి దేశంలో ఆస్తి హక్కు, ఓటు హక్కు, న్యాయపరమైనటువంటి హక్కులు, రెవెన్యూ చట్టాలు ఒకటి కాదు, అన్ని రకాలైనటువంటి ప్రజలకి హక్కులు ఈవేళ మన రాజ్యాంగం కల్పించినటువంటి రోజు ఈరోజు. ఈ భారతదేశంలో ఎన్నో కులాలు, మతాలు ఉన్నాయి. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఉన్నా కూడా ఈ భారత రాజ్యాంగం సమర్థవంతంగా మంచి రాజ్యాంగం ఉండడం వల్లే ఈవేళ దేశం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మన స్వతంత్రం వచ్చే నాటికి మన భారతదేశం పేద దేశం. ఈవేళ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచ దేశాలతో పోటీ పడేటటువంటి దేశంగా ఈవేళ మనం పైకి వచ్చాం. 1-2 అగ్రరాజ్యాల తర్వాత 3-4 స్థానాల్లో ఈవేళ మన దేశం పైన ఉన్నటువంటి పరిస్థితి. దినోత్సవ సందర్భంగా మరి ఈరోజు పెందుర్తి నియోజకవర్గం, పెందుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి 96వ వార్డుకి సంబంధించి అయ్యప్ప నగర్ జేఎన్ఆర్ఎం కాలనీలో అంగరంగ వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం అటువంటిది మనం చూసాం. జనరల్గా ఇందాకలు నేను వేదిక మీద మాట్లాడినటువంటి విధంగా అనేకమైనటువంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కులాలకు సంబంధించి, మతానికి సంబంధించి అనేకమైన పండుగలు చేసుకుంటుంటారు వివిధ సమయాల్లో. కానీ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా గర్వంగా చేసుకునేటువంటి పండుగ ఇవాళ గణతంత్ర దినోత్సవం. ఈరోజు చాలా సంతోషం. ఇటువంటి ఒక కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలను కానీ, ప్రజలను కానీ అందరినీ కూడా ఇక్కడ సమీకరించి వాళ్ళకి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి విజయలక్ష్మి గారిని మరొకసారి మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తూ, మరి వాళ్ళ దురదృష్టం, వాళ్ళ రాజ్యాంగం అనేటువంటిది ప్రజల కోసం నిర్మించినటువంటి రాజ్యాంగం ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో కేవలం కొందరు వ్యక్తుల కోసం మాత్రమే పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం.